సకలమైన ఉపద్రవముల నుండి నన్ను విడిపించిన యెహోవా అనే మాట మనం నిజంగా ఈ మాట ఎవరంటారంటే మనందరూ తెలుసాము. ఇదే మాట దావీదు ఇంత ముందు కూడా సందర్భం ఎందుకంటే ఆల్రెడీ మొదటి సమయం 2 సమయం కూడా చదివేస్తాము. ఎక్కడన్నాడో చెప్తారు రిఫరెన్స్. ఇంతకుముందు కూడా మొదటి సమయం 2 సమయంలో మీరు అండర్లైన్ చేసే ఉంటారు. నా తెలిసి ఎక్కడన్నారు గుర్తుపట్టుకోవాలా? మొదటి సమయం 2 సమయంలో 2 సమయాలు కాదు 4 వచ్చాయి 12 వచ్చాయి 4-12. ఎక్కడ కూడా సేమ్ ఆ విధానం 2 సమయాలు 4-12 అంటే ఒక విషయాన్ని 2 సార్లు అన్నాడు దావీదు. ఒక విషయం 2 సార్లు చెప్పాడంటే ఒకసారి కాదు అంటే తన నోట్లో అది హృదయంలో చూసిన మాట అన్నమాట. లేకపోతే ఈ మాట రాదు అసలు నిజంగా. పోయిన ఆదివారం అడిగిన చెప్పాను. పోయిన ఆదివారం ఏ వాక్యం చెప్పాను? శ్రావణి చూడకుండా చెప్పాను. ఎవరు అడిగిన చెప్పాడు. ఆ తర్వాత ధనలక్ష్మి ఒకసారి అవకాశం రెండోసారి ధనలక్ష్మి. ఆ తర్వాత మాధురి అడిగిన చెప్పాను. జై తర్వాత అంటే సకలమైన ఉపద్రవం చెప్పాల చూసి చెప్పండి. ఎవరు రాసుకుంటే సమస్తమైన కీడులు తప్పించిన సమస్తమైన కీడులు. పోయిన వారం ఏమో సమస్తమైన కీడులు, ఈసారేమో సకలమైన ఉపద్రవం. ఈ మాటలు ఎవరైనా భక్తులే చెప్తున్నారు. పోయిన వారం అదే మనం చెప్తున్నాం క్లియర్గా. పోయిన వారం 4:16 చెప్తున్నాం. సమస్తమైన కీడు. అసలు యోగ అయితే ఏమనే తెలుసు? యోగ గ్రంథం చూడండి ఒకసారి 9వ అధ్యాయం 22 చదవండి. యోగ 9:28. సమస్తమైన బాధలు ఇందులో 8 బాధలు తెలుసా యోగకి? యాకోబు 8 కీడులో, దావీదుకి ఉపద్రవాలు 8 ఉపద్రవాలు అని మీకు నిజంగా ఇవన్నీ చదువుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే నిజంగా. ఇంకా లోకంలో ఏముందో తెలుసా? బైబిల్లో ఎలా ఉన్నాయి ఏంటంటే సమస్తమైన దుష్టత్వం ఉంటుంది, సమస్తమైన కల్ముషం ఉంటుంది. ఇవన్నీ బైబిల్లో మాట్లాడినాడు. సమస్తమైన దుర్నీతి ఇలా ఉంది అన్నమాట. అంటే ఇప్పుడు యాకోబు దావీదు ముగ్గురు చూస్తేనే యోగ ఏమన్నాడు? సమస్తమైన బాధలు అన్నాడు. యాకోబు ఏమన్నాడు? సమస్తమైన కీడులు అన్నాడు. దావీదు ఏమంటాడు? ఈ ముగ్గురు మంచి భక్తులు కాదా? దావీదు ఎంత మంచి భక్తులు, యాకోబు ఎంత భక్తులు, యోగులు అంటాడు ఎవరు ఉన్నారని దేవుడు అన్నాడు. మరి ఇట్లాంటి ఏం కలిగింది చెప్పండి? కీడులు, ఉపద్రవాలు, బాధలు. కానీ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? చివరికి ఏమైనా దేశీయం అవి కీడులు యాకోబుని ఉద్దేశించి అన్ని కీడుల నుంచి తప్పించబడ్డాడా లేదా? దావీదు ఉపద్రవాలు అన్ని తప్పించబడ్డాడు, విడిపించబడ్డాడు. యోగు తన బాధలన్నీ కూడా క్లియర్ అయిపోయాడు. చూసారు అంటే అందరం వచ్చింది. అందుకని మీరు ఈ మాట మీ ధైర్యం కొరకు ఈ మాట మనం చెప్పుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఇంకా ఆ భక్తులే కాదు, దేవుడు చెప్తున్నాడు, లోకమందున్న మీ సహోదరుల అందరి యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి. ఇప్పుడు ప్రజెంట్ భూమి మీద భక్తులు చాలా మంది ఉన్నారు కదమ్మా. వాళ్ళందరికీ ఏం జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు ఎన్నో కీడు. కొంతమంది అయితే చనిపోతున్నారు కూడా. భయపడాల్సిన లేదు. భక్తి పరులకి ఎన్నో జరుగుతాయేమో. దేవుడు కొన్నింటిని తప్పిస్తాడు, కొన్నింటి నుంచి అసలు దేవుడు ఆయన కార్యం ఆశ్చర్యంగా ఉండేమో. పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న మన బ్రదర్ మీకు తెలిసిందో లేదో మరి ఫెడరల్ పాల్ అన్నారు. ఆయన ఉన్నారు జాన్ఎస్పీ గారు అప్పుడు పరిచయం చేయాలి. యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో ప్రార్థన చేస్తారు అందరూ కూడా.
ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు బయలుదేరి. ఎందుకంటే ఆయన బస్సు వాళ్ళ చక్ర పడిపోయాడు అన్నమాట. మరి ఎంతమంది చూస్తారు కానీ అదే ఎన్ని చూస్తున్నప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే మరి దేవుడు ఎంత గొప్పవాడు అనిపిస్తున్నాను. సకలమైన, ఇప్పుడు మనం చదువుకున్న మాట ఏంటంటే సకలమైన ఉపద్రవం. 2 సార్లు చెప్పాడు దావీదు ఈ మాట, సకలమైన ఉపద్రవాలు. అసలు అనిపిస్తుంది ఉపద్రవం అంటే అర్థం ఏంటో తెలుసు. ఉపద్రవాలు అంటే అర్థం ఏంటంటే తీవ్రమైన, మామూలు విషయం కాదు, తీవ్రమైన కష్టాలు, తీవ్రమైన బాధలు, ఇక తట్టుకోలేని జ్వరం అంటారు కదా, మనం తట్టుకోలేకపోతే అవ్వాలి కాదు. అవి ఉపద్రవం అనుకోకుండా వస్తాయి మన జీవితాలు. చెప్పి రావమ్మా, అనుకోకుండా వస్తాయి మన జీవితాలు. ఇంకా చెప్పాలంటే ఆ ఉపద్రవాలు ఏం చేస్తాయంటే మనిషిని కుదిపేస్తాయి అన్నమాట. మనం కారులో వెళ్తున్నప్పుడు, ఎంత మంచి కారు అయితే వెళ్ళినప్పుడు గతుకుల రోడ్డు వచ్చింది అనుకోండి, గతుకుల రోడ్డు, తన గుంటల రోడ్డు వస్తే మనిషి లోపల కూర్చున్న వ్యక్తులు ఏం చేస్తే చెప్పండి, కుదిపేస్తా ఉంటాయి. ఎంత కుదిపేస్తాయి అంటే ఒక రకంగా చెప్పాలి, ఉపద్రవం అంటే మానవుని కుదిపేస్తా ఉంటాయి అన్నమాట. అలా పైకి వేసి పడతారు, అలా పడతామని అనుకోవాలి అసలు. అట్లాంటి ఉపద్రవాలు మనిషి జీవితంలోకి వస్తాయి. అందుకే ఇక్కడ దావీదు అంటున్నాడు, త్వరగా చెప్పాలంటే అనుకోకుండా వరుసగా మీ జీవితంలోకి వచ్చి మీ జీవితాలను, మీ మనసులను ఏం చేస్తాయి తెలుసా, కుదిపేస్తాయి అన్నమాట. అయితే దేవుడు అన్నాడు వాటన్నిటి నుంచి విడిపిస్తానని చెప్తున్నాడు. దావీదు జీవితంలో చాలా వచ్చినాయి అన్నమాట, వాటికి ఎన్నో వచ్చింది. దాంట్లో ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను మీకు క్లియర్గా. ఒక భయంకరమైన ఉపద్రవం వచ్చింది. ఆ ఉపద్రవం గురించి మీకు వివరించాలనుకుంటున్నాను. దేవుడు ఆ ఉపద్రవం నుంచి ఎలా విడిపించబడ్డాడు అది నేను క్లియర్గా ఒక 5 విషయాల్లో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించబోతాం. అది ఎక్కడుందంటే 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. 1 సమూయేలు అది బైబిల్ ప్రత్యక్షంగా చెప్పడదు, కానీ ఆశ్చర్యంగా బయటకు వచ్చింది ఈ విషయం. 1 సమూయేలు 17వ అధ్యాయం. అందరూ కూడా దయచేసి 34 నుంచి 37 వరకు, 34 నుంచి 37. ఫస్ట్ 34 వచ్చినప్పుడు చదవండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయకుండా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోతుండగా నేను దాన్ని తరిమి చంపి విడిపించుకుని అది నా మీద రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపిని. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా. చాలు. సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా. అంటలేదండి మాట. ఇందాక ఏమో చదివారు అక్కడ, సకలమైన ఉపద్రవం నుంచి నన్ను విడిపించిన యెహోవా. ఇక్కడ ఏమన్నాడు, సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా. దాన్ని దీన్ని పక్క పక్కన పెట్టుకుంటే ఇక్కడ ఉపద్రవం అంటే ఏమన్నా చెప్పండి. ఇక్కడ 2 ఉపద్రవాలు, దావీదు ఎదుర్కొన్న 2 ఉపద్రవాలు. ఇప్పుడు మీకు ఆత్మీయంగా చెప్పాలనుకున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి అందరూ కూడా. దీనిలో ఉన్న ముఖ్య అర్థాలు చెప్పాలనుకున్నాను. లేదు, ఇది దావీదు చిన్నతనంలో, దావీదు బాలుడే ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా, తను గొర్రెలు పెట్టుకుంటా ఉన్నాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన వచనాలు ఏంటో తెలుసా, దావీదు ఏం పెట్టుకున్నాడు, గొర్రెలు పెట్టుకుంటున్నాడు. దీన్ని ఇలా అర్థం చేసుకోకూడదు మనం, వాక్యం జాగ్రత్తగా వినండి. దావీదు గొర్రెలు పెట్టుకుంటున్నాడట. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ దావీదు అంటే ఎవరో కాదు, యేసుప్రభువునందు విశ్వాసం ఉంచిన ఒక విశ్వాసి, యేసుప్రభువును నమ్ముకున్న ఒక విశ్వాసి గుర్తపడు దావీదు. ఏం పెంచుకుంటున్నాడు, గొర్రెలు పెట్టుకుంటాడు. ఇది దేనికి గుర్తంటే, ఇప్పుడు ఉదాహరణకి రవి ఒక విశ్వాసి అంటే దావీదుకు పోలిక. రవి ఏం పెట్టుకుంటాడంటే గొర్రెలు పెట్టుకుంటాడు. అంటే అర్థం ఏంటంటే రవిలో కొన్ని స్వభావాలు ఉన్నాయి. మంచి గొర్రె స్వభావం ఏంటి తెలుసా, ప్రతిదీ దేవుడి మీద ఆధారపడటం, తగ్గించుకోవడం, తను మరి చక్కగా పరిశుద్ధంగా ఉండటం, గొర్రె స్వభావం ఉంటుంది. అంటే కాపరిని వెంబడించడం, ఇట్లాంటి స్వభావాలు ఎవరిలో ఉన్నాయి చెప్పండి, రవిలో ఉన్నాయి అన్నమాట. అంటే దావీదు ఏం కాస్తున్నాడు, గొర్రెలు కాస్తున్నాడు. అంటే ఇక్కడ ఒక విశ్వాసి
వాటిని కాల్చుకోవాలి. ఏంటి కాల్చుకోవాలి? నాలో నుంచి ఏ సింహం వచ్చి ఏ ఎలుగుబంటి వచ్చి నాలో నీ స్వభావం ఎత్తుకుపోతాయో అదే అర్థం అనమాట. ఇక్కడ మీకు అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైన చేయాల్సిన ఒకసారి చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఇది అర్థం కాకుండా మీరు అర్థం కాదు. మీ జీవితాల్లో మంచి మంచి క్వాలిటీస్ ఇచ్చాడు దేవుడు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మీకు మంచి మంచి సుగుణాలు వచ్చినాయి. అంతకుముందులే మీ సుగుణాలు. ఎవరైనా ఒక మాట అంటే ఏం పర్లేదులే అని తగ్గించుకుంటారు. ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? యేసు ప్రభువుని బట్టే కదా. మిమ్మల్ని ద్వేషించిన వారు కూడా మీరు ప్రేమిస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మరి? దేవుడు అదే గొర్రె స్వభావాలు అయ్యానమ్మా. వాటిని మీరేం చేయాలి తెలుసా? కాల్చుకుంటూ ఉండాలి. కాల్చుకోవడం అంటే ఏంటి? కాల్చుకోవడం చలి కాల్చుకోవడం కాదు. కాల్చుకోవడం అంటే ఏంటంటే అవి ఎక్కడైనా పోతాయేమో అని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. దావీదు గొర్రెలు కాసినట్టుగా మీరు విశ్వాసాలకు పోలికగా తీసుకుంటే, దావీదు పోలికగా తీసుకుంటే మీరు మీ స్వభావాన్ని ఏం చేయాలి కాబట్టి కాల్చుకుంటూ ఉండాలి. అట్లాంటి సమయంలో అనుకోకుండా ఒక సింహం వచ్చింది, అనుకోకుండా ఒక ఎలుగుబంటి వచ్చింది. ఈ రెండు వేరు వేరు సందర్భాలు ఒకేసారి రాలా. ఒకసారి సింహం వచ్చింది, ఒకసారి ఎలుగుబంటి వచ్చింది. నేను అడుగుతున్నాను, సింహం ఎందుకు వచ్చింది చెప్పండి? గొర్రెలను తీసుకెళ్తానికి. ఎలుగుబంటి ఎందుకు వచ్చింది చెప్పండి? గొర్రెలను తీసుకెళ్తాను. కొన్నిసార్లు ఉపద్రవాలు ఎందుకు వస్తాయంటే మీలో ఉన్న మంచి స్వభావం తీసుకెళ్తానికి వస్తాయి. మీరు కనుక ఆ స్వభావం పోగొట్టుకున్నా ఇంకా అసలు గొర్రెలు పోతే ఇంకెందుకు దావీదు గుర్తిపోయినట్టే. జీవనాధారం దావీదు బతికేది దాని మీద. ఇప్పుడు అట్లాంటి సింహాన్ని, అట్లాంటి ఎలుగుబంటిని, అట్లాంటి ఉపద్రవాల నుంచి దేవుడు ఎలా రక్షించాడు 5 విషయాలు చెప్తాను. అవి మనం అండర్లైన్ ఫస్ట్ అండర్లైన్ చేసి వాటిని క్రమంలోకి తీసుకొస్తాను. చదవండి ఇప్పుడు ఒకసారి 30 నేను చదివి మాట ఒకసారి 35 వచ్చిన 35 చదవడం ఫస్ట్ నుంచి. నేను దానిని తరిమి అండర్లైన్ చేయండి. ఫస్ట్ తరిమి అంటే మొదటిది తొరుగుట అండర్లైన్ చేయండి. తర్వాత నెంబరింగ్ ఇస్తాను నేను. ఫస్ట్ అది అండర్లైన్ చేయండి. తర్వాత చంపి అండర్లైన్ చేయండి. 2 చంపుట. నెక్స్ట్ విడిపించుట. 3 అండర్లైన్ చేయడం. విడిపించుట. తర్వాత 4వది గడ్డము పట్టుకుని. 4వది గడ్డం పట్టుకుని. తర్వాత 5వది కొట్టి. 5 కొట్టి. తర్వాత ఆల్రెడీ వచ్చింది కదా. తర్వాత మొత్తం ఏది వచ్చింది చెప్పండి మీరు? 5 పాయింట్లు వచ్చేసిందిగా పక్కన పెట్టు. 5 పాయింట్లు. ఇప్పుడు ఇవి నేను క్రమంగా పెడతాను, ఎందుకంటే మీకు చెప్పేటప్పుడు వాక్యం మరి క్రమంగా చెప్పాలని ఉద్దేశంతో 5 అండర్లైన్ చేస్తున్నారు కదా. వేటికి అండర్లైన్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు వీటిని క్రమంలో తీసుకొస్తాను మీరు. ఫస్ట్ పాయింట్ మీరు ఒకటి నెంబర్ తీసుకొస్తాను. దేనికంటే తరుగుట ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్ గడ్డం పట్టుకునుట. 3వ పాయింట్ కొట్టుట. 4వ పాయింట్ చంపుట. 5వ పాయింట్ విడిపించుట. ఇది క్రమం అన్నమాట. ఇందాక మీరు 5 పాయింట్లు నోట్ చేశారు కదా, వాటిని క్రమంలో రాసుకోవాలి. 1 2 3 4 5 వాళ్ళు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే తరుగుట. 2వ పాయింట్ ఏంటో తెలుసా? గడ్డం పట్టుకోవడం. 3వ పాయింట్ ఏంటమ్మా? కొట్టడం. 4వ పాయింట్ ఏంటి? చంపుట. 5వ పాయింట్ విడిపించుట. అది జాగ్రత్తగా అండి. అబ్బా, నిజంగా దావీదుకు దేవుడు ఎంత చక్కగా ఆ ఉపద్రవం నుంచి విడిపించాడు, రక్షించాడంటే నిజంగా ఒక్కసారి మనం ఆలోచిద్దాం. సింహం బలం, ఎలుగుబంటి బలం, దావీదు బలం 3 పక్కన పెడుతున్నాం. సింహం యొక్క బలం ఎంత? దావీదు యొక్క బలం ఎంత? మరి ఎలుగుబంటి యొక్క బలం ఎంత? ఎవరైనా కొంచెం చెప్పి సహాయం చేయడము. ఈ బలం చెప్పే ముందు చిన్న మాట చెప్తాను. ఒక ఉపద్రవం అంట ఒక ఇంటికి వెళ్ళిందంట. ఎవరు వెళ్ళింది ఇంటికి? ఉపద్రవం ఒక ఇంటికి వెళ్ళిందంట. ఇది మీరు అర్థం చేసుకుంటే తెలుగులో ఉపద్రవం ఇంటికి వెళ్ళడం ఏంటంటే ఒక భయంకరమైన కష్టం, ఒక తీవ్రమైన బాధ ఒక ఇంట్లో తెలియదంట. ఆ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుందంట. ఆ ఇంట్లో వాళ్ళంతా ప్రార్థన చేసుకునేవాళ్ళంట. ఆ ఇంట్లో వాళ్ళతో అంటుందంట, వాళ్ళలో ఎస్పెషల్ ఒక వ్యక్తిని పిలుస్తుందంట. పిలిచి ఉపద్రవం అంటుందంట, నా బలం ఎంతో తెలుసా అంటుందంట. నా బలం ఎంతో తెలుసా అంటుందంట. ఎవరు మాట్లాడుతుంది? ఆ భయంకరమైన కష్టం బాధ అంటుందంట ఇంట్లో వాళ్ళతో. నా బలం ఎంతో తెలుసా అంటుందంట. అప్పుడు కొంతమంది వీక్ పర్సన్స్ ఉంటారు, ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుంటారు. కొంతమంది అంట, అమ్మా
నీకు సమాధానం లేకుండా చేయడానికి వచ్చాను, మిమ్మల్ని చేయడానికి వచ్చాను అన్న నోరు తెలిసిందంట. అన్నాడు, నా బలం ఎంతో తెలుసా అన్నమాట. అప్పుడు ఈ విశ్వాసం ఎవరో తెలుసా, నా దేవుడు ఎవరో తెలుసా అన్నాడు. బాగా ఎవరో పదరైంది, ఎవరో మొదటి పరిమిది ఉపద్రవం. అసలు సింపుల్ పాయింట్ చూసినా ఈ లాజిక్ నాకు తెలియట్లేదమ్మా. ఇప్పుడు ఒక ఉపద్రవం నా బలం తెలుసట, రాదా నా బలం చూసుకుందాం అన్నాం అనుకోండి, వచ్చి మిమ్మల్ని మామూలు బాధ. అప్పుడు మీరు చెప్పాల్సిన లాజిక్ ప్రశ్న ఇది. కొన్ని భలే ప్రశ్నలు, కొన్ని వివేచనతో సమాధానం చెప్పాలమ్మా. అదే జ్ఞానం కలిగి ఉన్నటువంటి దైవ జ్ఞానం. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు, అసలు మేము నమ్ముకున్న దేవుడు ఎవరు తెలుసా అని అంట. ఎవరో అనుకున్న ఉపద్రవం ఆలోచించి అమ్మో నేను నమ్ముకుని తెలుసు అమ్మో అని చెప్పి వెళ్ళిపోయిందట. ఎంత అద్భుతమైన విషయం చెప్పండి. అదే జరిగింది ఇక్కడ. నేను ఒక ప్రశ్న వేసినప్పుడు సమాధానం చెప్పలేకపోతున్నారు, మీరు చెప్పారు. ఇప్పుడు సింహం బలం ఎంత చూడండి, ఎలుగుబంటి బలం ఎంత, ఇప్పుడు దావీదు బలం ఎంత చూస్తే లోక సంబంధంగా లోక దృష్టిలో తెలుసా. దావీదు బలం ఏముందో చెప్పండి. పిల్లోడు ఒక్కరి ఛాయ్ కూడా వెళ్తాడు. ఇప్పుడు ఈ మూడు బలాలు చూస్తుంటే విచిత్ర విషయం చెప్పడా. మొట్టమొదటి పాయింట్ మీరు రాసుకుని తెలుసా, తరుణుడా. ఇప్పుడు విచిత్రమైన విషయం ఏంటి తెలుసా, ఎవరు వెంట పడుతున్నారు ఇప్పుడు చెప్పండి. అసలు మీరేంటో మామూలుగా ఈ మాట ఎలా ఉన్నారంటే మీరు అని అన్నారు. దావీదు సింహం వెంట పడుతున్నాడు అంటే ఎవరు పరిగెత్తున్నారు, సింహం పరిగెత్తుంది. మళ్ళీ రెండో సందర్భం ఎలుగుబంటి పరిగెత్తుంది. సింహం పరిగెత్తుంది, ఎలుగుబంటి. ఒక భార్య భర్తలు కొత్తగా పెళ్ళిందట, కొత్తగా మ్యారేజ్ అయింది. మొత్తానికి హనీమూన్ విహారయాత్రగా వెళ్ళారు బయట. కొత్తలో వాళ్ళ పరిచయం ఎలా ఉంటుంది తెలుసా. ఏమండి నేనంటే మీకు ఎంత ఇష్టం అన్నాను. ఇద్దరు చదువు పెట్టుకుని వెళ్తున్నారు. ఏంటంటే వీళ్ళు వెళ్ళే ఏరియా ఏంటంటే కొంచెం అరణ్య ప్రాంతం అంటారు. కొంచెం ఏంటంటే ఏమంటే నిజంగా నేనంటే మీకు ఇష్టం అంటే, అసలు ఇష్టం ఉన్నారా అసలు ఎంత ఇష్టం తెలుసా, ఎంత ఇష్టం చెప్పండి అన్నాడు. అప్పుడు అన్నాడట, అసలు నాకు ఒక ప్రాణం ఉంది కానీ అసలు నాకు ప్రాణం ఉన్నా లేకపోయినా అసలు నా ప్రాణం కంటే ఎక్కువ నేను ప్రేమిస్తున్నాను అంటారమ్మా. అమ్మ నేనంటే మీకు ఇష్టం ఏంటంటే, నిజంగా మీరంటే నాకు బాగా ఇష్టం ఏంటంటే, సరే నేను సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తాను. వెళ్తే ఉంటే ఈలోపు ఒక ఎలుగుబంటి వస్తున్నాను అంటే ఒక ఎలుగుబంటి భయంకరంగా ఈరోజు వెంటనే చూశాడంట. ఎలుగుబంటి చూసి అమ్మో వెంటనే స్కూల్ లెవెల్లో పిల్లలు కూడా మాస్టర్ చెప్పాడంట, ఎలుగుబంటి వచ్చినప్పుడు దానికి చెట్టు ఎక్కడ తెలియదు, నువ్వు చెట్టు ఎక్కితే నేను ఏం చేయాలన్నా. అందుకని వెంటనే ఆ చెయ్యంట వదిలా అని చెప్పి అమ్మో అని చెప్పేసి టపా ఎక్కేసాడంట చెట్టు. ఏమండి ఎలుగుబంటి వస్తుంది మరి నాకంటే నీ కర్మ నువ్వు చావన్నాడు. అరే ఇప్పుడేగా ఏమన్నాడు, ఇప్పుడేగా నీ ప్రాణం కంటే కరెక్ట్గా చూస్తారా. ఇప్పుడు ఏమో అమ్మో వచ్చేస్తే ఇప్పుడు ఎలుగుబంటి ఏమన్నా తక్కువ తిందా. స్కూల్ మాస్టర్ ఏం చెప్పాడు తెలుసా, మామూలు గారు ఏం చెప్పారంటే, ఎలుగుబంటి వచ్చినప్పుడు నువ్వు చచ్చిపోయినట్టు యాక్షన్ చేయి, ఊపిరంతా వేయబట్టేసి చచ్చిపోయిన వాళ్ళని ఎలుగుబంటి తిందో అని చెప్పిందట. అప్పుడు అంటే ఐడియా అని చెప్పేసి ఎలుగుబంటి చచ్చిపోయిన పడిపోయినట్ట. భార్య ఇలోకి వచ్చి ముక్కు మీద వస్తుంది, ఈ చచ్చిపోయిందని అని చెప్పేసి ఎలుగుబంటి అయిపోయింది. మొత్తానికి ఉపద్రవం పోయింది. ఇప్పుడు టప దిగుచ్చాడు. ఇప్పుడు భార్య ఏమంటే చెప్పండి, ఇదేనా మీ ప్రేమ అంటే. అది అట్లా ఉంటాయేమో. ఉపద్రవం వచ్చినప్పుడు మనుషుల యొక్క నైజాలు వెంటనే పడిపోతాయి చూసారా. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ఎలుగుబంటి బలం కంటే సింహం బలం కంటే దావీదు విచిత్రమైన విషయం ఏంటంటే, మొదటి తరుణుడా అంటే సింహాన్ని తరుగుతున్నాడు ఎలుగుబంటి. అసలు ఆ సిచ్యువేషన్ కొంచెం మీరు మైండ్లో ఊహించుకోండి. దావీదు ఏం పట్టుకొని తరుగుతున్నాడు, ఏదో పట్టుకొని దుడ్డుకర్ర చేతుల్లో, ఆ దుడ్డుకర్ర దండం ఉంటుంది, దండం పట్టుకొని ఏంటి గుర్రం తీసుకోవాలి కదా అగండి అని అదంటే పారిపోతుందంట. ఎలుగుబంటి కూడా పారిపోతుందంట. అంటే దీనికి అర్థం ఏంటి తెలుసమ్మా, దావీదు బలం ఎక్కడుందో తెలుసా. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, తరుముడా అంటే అర్థం ఏంటంటే దావీదు ప్రార్థన చేసుకునేవాడు. ప్రార్థన చేసుకుంటే మనం ఇక్కడ సింహము ఎలుగుబంటి దేనికి గుర్తు తెలుసా. నిజంగా సింహం కాదు, ఇక్కడ నిజంగా ఎలుగుబంటి కాదు. ఇక్కడ సింహం ఎలుగుబంటి అంటే మీ జీవితాల్లో మీకు వచ్చే కష్టాలు, శ్రమలు, బాధలు గుర్తు అన్నమాట. ఆత్మ సంబంధమైన సమస్యలు, శరీర సంబంధమైన సమస్యలు దావీదు మీకు అనుకోకుండా వచ్చినాయి. ఈ రోజు మనకు సింహాలు ఎక్కడ వస్తున్నాయి చెప్పండి, రావట్లేదు. ఏమొస్తున్నాయి మరి సింహాలు లాంటి? మిమ్మల్ని మింగడానికి, మిమ్మల్ని తినేయడానికి ఎన్ని పిడులు, ఎన్ని ఉపద్రవాలు వస్తున్నాయి. ఒకసారి భయం వేస్తుంది, ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు ఏం చేసుకుంటాం అర్థం కావట్లా. అసలు ఒకసారి భయం వేస్తున్నాం. కొంతమంది కోపం వచ్చినప్పుడు అసలు వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏమంటారు కూడా తెలియట్లా.
ఎవరికి ఏం అర్థం కావట్లేదు పరిస్థితి. అందుకనే మిమ్మల్ని ఎత్తుకుపోవడానికి వస్తుంది అంత కష్టం, అపార్థం చేసుకోవడం, అర్థం చేసుకోలేకపోవడం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి. నేనైతే ఒక్కటే గుర్తుపెట్టు, అందరికీ అదే చెప్తున్నా. నన్ను ఎవ్వరూ అపార్థం చేసుకున్నా పర్లేదమ్మా, నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోగలరు. కానీ నా భార్య నన్ను సరిగా అర్థం చేసుకోకపోతే మాత్రం నా జీవితం అయిపోయినట్టే, కొలాప్స్. ఇది నాకు తెలిసిన విషయం. అందుకే మా అమ్మ నన్ను అర్థం చేసుకోకపోయినా పర్లేదు, మా నాన్న నన్ను అర్థం చేసుకోలేదు, మా మామయ్య నన్ను అర్థం చేసుకోలేదు. కానీ నా భార్య నన్ను అపార్థం చేసుకుంటే నా ఇంట్లో ఏం కనపడుతుంది తెలుసా? పెద్ద నరకమే కనపడుతుంది, పెద్ద నరకం కనపడుతుంది. అందులో నీ భర్త భార్యను అర్థం చేసుకోలేదు, భార్య నరకం కనపడదు. భార్య దేన్నైనా తట్టుకోగలుగుతాము నాకు తెలిసి, కానీ భర్త ఏదన్నా అపార్థం చేసుకుంటే భార్య తట్టుకోలేదు. నేను ఎన్నైనానండి, భర్త అర్థం చేసుకున్నంత కాలం వారికి ఎవ్వరు ఏం చేయలేరు. వారికి ఎవరు సపోర్ట్ తెలుసమ్మా? దేవుడి తర్వాత ఎవరు సపోర్ట్ చెప్పండి? భర్తే సపోర్ట్. భర్త ఏం పర్లేదు వాడు నీకు కనపడదంటే ఎన్ని మాట్లాడబడతాను భార్య. అది నేను ఎగ్జాక్ట్గా నేను నా జీవితంలో చూశాను. అందుకనే భార్యాభర్త ఇద్దరి మధ్య ఉండాలి, ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. లేకపోతే ఉపద్రవం వచ్చి పడతాయి మనలో, మనం తెలివి కూడా చెప్పేస్తూ ఉంటారు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు విచిత్రమైన విషయం, ఇక్కడ సింహము ఎలుగుబడి అంటే నిజంగా సింహం ఎలుగుబడి కాదు. వేటి గుర్తులు చెప్పండి, ఆత్మ సంబంధమైన సమస్యలు, శరీర సంబంధమైన సమస్యలు. ఇవి మన మీదకి వచ్చి మనలో ఉన్న గొర్రెలు ఎత్తుకుపోతాయి, అంటే మనలో ఉన్న మంచి మంచి క్వాలిటీస్ తీసుకెళ్ళిపోతాయి. అందుకని దావీదు ఇప్పుడు తరుగుతున్నాడు. అంటే దీని అర్థం, ఒక వ్యక్తి ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఏ సింహం అతను ఏం చేయలేదు. అందుకే దేవుడు దావీదుకు నేర్పించాడు తెలుసమ్మా, ప్రార్థన చేయడం నేర్పించాడు, ప్రార్థన చేయడం నేర్పించాడు. అందుకే మనకి ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా మనం ఏం చేసుకోవాలి చెప్పండి? బాగా ప్రార్థన చేసుకోవాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ సమయం. కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన చేయమంటే ఇలా అంటారు. ఇప్పుడు మీ ఇంట్లో కొన్ని మిగిలిపోతాయి కదా, మిగిలిపోతాయి, పిల్లలు పెట్టంగా మిగిలిపోయి ఏం చేస్తాం చెప్పండి? మనం అందరికి ఇచ్చేస్తాం, ఎవరికి అవసరం దొరకకుండా వాళ్ళకి ఇస్తాం. కొన్ని అయితే మనైతే మీరు ఇక్కడ మిగిలిపోయి మనం ఇప్పుడు పోయిన మీటింగ్స్ కనుకుండా నేను చూసాను ప్రత్యక్షంగా. కృపారాణి ఎవరు డేక్షా తీసుకెళ్ళి అక్కడ వేసింది, అక్కడ మన ఎదురుగా ఎవరికి వేసింది? ఒక్కరికి. మీరు అందుకే నేను చెప్పేది ఏంటంటే, మీకు 24 గంటల సమయం ఉందమ్మా. మీకు 24 గంటల సమయంలో ఆ సమయాన్ని 3 భాగాలు చేయండి. 24 గంటల సమయం ఎన్ని భాగాలు చేయాలి? 3 భాగాలు. ఒకటి అత్యవసరమైన పనులు, రెండోది అవసరమైన పనులు, మూడోది అనవసరమైన పనులు. అలా 3 భాగాలు చేసి నిజంగా మీ టైంని మీరు ఎలా ఖర్చు పెడుతున్నారు రాయడం కావాలి చూడండి. మీ టైంను అనవసరమైన పనులు చాలా వేస్ట్ అయిపోతాయి. అవసరమైన పనులు కొంచెం, అత్యవసరమైన పనులకి తక్కువ. మీ జీవితంలో అత్యవసరమైన పని ఏంటి చెప్పండి? ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకోవడం, అది అత్యవసరం కాదా? ప్రతిరోజు బ్రష్ చేసుకోవడం, ప్రతిరోజు అది అత్యవసరం. అది నేను 2 రోజులు బ్రష్ చేసుకోవాలి ఏంటంట? ఏమన్నా మీ ప్రాబ్లం? అది జనరల్గా అవసరం అవ్వాలి, అది అవసరం. అంటే దానివల్ల నేను నరకం కదా. పొద్దున్నే అమ్మ శ్రవంతి మనం బ్రష్ చేసుకో, అసలు 2 రోజులు వేసి ఎట్లయితే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని నలసి పక్క అందనుకో, అప్పుడు అప్పుడు వెంటనే నాకు ఫోన్ చేసి అంకుల్ అని అడుగుతున్నాడు డౌట్. శ్రవంతి అంకుల్ బ్రష్ చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతారా? ఎవరమ్మా అందే అంటే మా అమ్మ అంటుంది అంకుల్. అంటే అసలు మాట్లాడదు, చచ్చిరండి ఒకసారి. అసలు ఎవరైనా అంటారా అట్లా? అది ఎప్పుడు కాదమ్మా. కానీ ఏంటి ప్రాబ్లం అంటే ఇతరు మీ పక్కన కూర్చోలేవు, అంకుల్ అన్నామంటే కూర్చోలేవు, తెలుసుకో మీకు. అందుకు ఇతరుల క్షేమాభివృద్ధి కోసం మనం ఏం చేస్తాం చెప్పండి? అవసరం అది. కానీ ప్రార్థన చేసుకోకపోతే, నువ్వు బ్రష్ చేసుకోకపోతే నీ ముందు మేము నిలవలేము. ప్రార్థన చేసుకోకపోతే ఒక ఉపద్రవం ముందు నువ్వు నిలబడలేవు, ఒక ఉపద్రవం ముందు నిలబడలేవు. అది నేనేం చేస్తా? ఆడించేస్తాను అన్నమాట. నువ్వు ప్రార్థన బ్రష్ చేసుకుంటే అందరూ వచ్చినట్టు ప్రార్థన చేసుకుంటే అవి పారిపోతాయి. ఇప్పుడు దావీదు ఎప్పుడు ప్రార్థన చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు దావీదు ఎవరిని తరుగుతున్నాడు? సింహాన్ని తరుగుతున్నాడు, ఎలుగుబండిని తరుగుతున్నాడు. ఒక ప్రార్థనాపరుడు సింహాలని, ఎలుగుబండిని తరమగలడమ్మా ఖచ్చితంగా. నీ ఇంట్లో ఉపద్రవం వస్తే నువ్వు ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నా? ఆల్రెడీ నీలో ఉన్న మంచి మంచి స్వభావాలను వాళ్ళు ఎత్తుకుపోతున్నారు. నువ్వు చాలా మంచివాడు, నీలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి, అవన్నీ తీసుకుపోతున్నాడు. ఇప్పుడు ఓర్పు నశించిపోయింది, రకరకాల పరిస్థితులు వచ్చేసి నీ జీవితంలోకి. అసలు నువ్వు ఎట్లా తయారవుతున్నావు? చివరికి అసలు
అసలు నిన్ను నువ్వు మనిషివా పశువు అన్నట్టు అయిపోయావు. అట్లా అయిపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థన చేయడం చేత అట్లా నీకు. దావీదుకి అట్లాంటి బలం, అందుకే నా బలము దేవుడు అన్నాడు. అందుకే దావీదు నిజంగా ఉపద్రవం నుంచి బయటకు ఎలా వచ్చాడంటే తరమటం అంటే ప్రార్థన చేసుకోవడం వలన. నిజంగా మనకు కూడా దేవుడు అదే మీకు అందరూ చూస్తుంటే దేవుడు మీకు అందరికీ ప్రార్థన నేర్పించాడు. దాన్ని బట్టి దేవుడిని ఎంత స్థుతించాలని ప్రార్థన చేసుకోవడం. అందుకే మేము కూడా చెప్తున్నాం, ప్రార్థన చేసుకోండి, ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేసుకోండి. అలా ఆశ్చర్యం కదా అంటాం. దేవుని ఆత్మ మీలో ఉండి అనిపిస్తాడు. కష్టం వచ్చింది ఆత్మదేవుడు ఏమంటాడు మీకు చెప్పండి? అమ్మా తండ్రి నాయన అనమంటాడా లేదా? మనం ప్రార్థన చేసుకో. అట్లాంటి మంచి ఆత్మను దేవుడు మన హృదయాలు పెట్టాడు. ఆ ఆత్మతో మనం ప్రార్థన చేస్తూ తరుముతున్నాం. చూసారా? ఒకటి దావీదు తరిమాడు. రెండోది ఏం చేశాడు తెలుసా? రెండోది గడ్డ పట్టుకోవడం ఎంత గొప్ప విషయం నిజంగా. ఆలోచించిన ఒకసారి సింహం గడ్డ ఎలా ఉంటుంది చూసారా? ఎవడన్నా సింహం గడ్డ ఎలా ఉంటుంది చూసారా? మాదిరి చూసారు ఎవడన్నా? అలాగే సింహం చూస్తారు మీరు? లైన్ చూస్తున్నారు ఎవరున్నారు కూడా? సింహం గడ్డ ఎలా ఉంటుంది? వాము అసలు చూసి ఎంత భయం వేస్తాం నిజంగా. అసలు ఆ గడ్డను పట్టుకోవడం మామూలు విషయం ఇది. ఇట్లా పట్టుకున్నాడంట. అంటే ఇది నిజంగా చెప్పాలంటే ఇది శారీరకంగా నిజంగా మీరు పట్టుకున్నారు, దావి పట్టుకున్నారు, ఇస్త్రీ పడేస్తున్నాము. దీని అర్థం ఏంటి తెలుసు? ఆ గడ్డ పట్టుకోవడం అంటే సమస్యలలో ధైర్యంగా ఉండడానికి అన్నమాట. సమస్యల్లో ధైర్యం. ఎంత ధైర్యం ఇచ్చాడమ్మా దేవుడు మనకి. మాకున్న సమస్యల్లో ఎంత ధైర్యం, సమస్యల్లో ప్రార్థన చేయడం నేర్పించాడు వేసే మనకి. సమస్యల్లో ధైర్యం ఉండడం నేర్పించాడు. అది అదేగా మీకు ఎప్పుడు చెప్తుంది, భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోండి, దిగులు పడొద్దు, జడియొద్దు, జనకొద్దు, నీరు గారిపోవద్దు, స్టాండ్గా ఉండండి, ఏం పర్లేదు. ధైర్యం. సమస్యలు నిజంగా వాటిలో మనంతా ధైర్యంగా పడాలి తెలుసా? ఈ రోజులో మీకున్న సమస్యలు చూస్తూ ఉంటే నిజంగా ఒకసారి ఏమైపోయిందని భయం కదా మనకి నిజంగా. అది దేవుడు మహాకృప అంటే తెలుసా? ఆయన మనం నిలబెడతారు. అట్లాంటి ధైర్యం మనకి ఇచ్చాడు మన సమస్యలు. అందుకే నీవు అట్లాంటి నన్ను దినదినము నన్ను ధైర్యపరుస్తున్నావయ్యా. నువ్వు ఇచ్చిన ధైర్యం అంతా ఎంత కాదయ్యా, మొన్నంత ధైర్యం ఇచ్చాడు దేవుడు మనకు. ఏం చెప్పుకుంటూ చెప్పుకోవచ్చు. ఆ ధైర్యంతోనే మనం అదే నమ్మ గడ్డ పట్టుకోవడం అంటే. ఇది రెండో పాయింట్. అంటే ఆ రెండింటిని ఎలా చంపాడో చెప్తున్నారు రెండో పాయింట్. ఇక మూడో పాయింట్ అంటే తెలుసా? కొట్టడం అంటే తెలుసా? ఆ విచిత్రం సింహాన్ని కొడుతున్నాడు. అంటే ఏంటి ఈ కొట్టడం అంటే? దేవుని వాక్యం చేత పట్టుకోవడం, దేవుని వాక్యం ద్వారా నిలబడటం. దేవుని వాక్యంతో కొట్టాలి ఎవరినైనా సరే. కొడితే ఎట్లా కొట్టాలి తెలుసా? వాక్యంతో కొట్టాలి. మేము ఎలా కొడుతున్నామంటే ఒకరోజు ఒక ఆమె ఎదురు కూర్చుంది వచ్చి కుర్చీలో చర్చిలో. అప్పుడు ఆమె స్టంట్ వేశారు. స్టంట్ వేసిన లోపల ఇలా బాగా నొప్పిగా ఉంది. స్టంట్ వేసిన భాగం ఇలా కూర్చుందమ్మా. అమ్మ అంటుంది. నేను వాక్యం చెప్తున్నా. ఒక్క వాక్యంతో కొట్టే దెబ్బకి లేచి భలే ఉన్నాను. నేను వాక్యంతో కొట్టాము. ఎలాగో తెలుసా? వెంటనే 91 కీర్తన 7వ వచనం చదవమన్నా. 91:7 అక్కడ ఏమవుతుంది తెలుసా? అది 5వ వచనం పట్టుకుంటా. చూడండి ఒకసారి. 7వ వచనం. అదే 7వ వచనం చదివించి. 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను. ఇలా అన్నానమ్మా, ఇలా అన్నా అంతా కూర్చుంది. ఇట్లా కూర్చుంటే ఎదురుగా మొన్న ఆధారం జరిగే సంగతి నేను చెబుతున్నాను. అంటే ఏ అపాయం నీ యొద్దకు రాదు అని చెప్పేసి ఆమెతో ఇట్లాగే చెప్తే ఎంత రిలాక్స్ అయిపోయిందండి లోపల లేపి. ఇప్పుడు ఆమె దేంతో కొట్టాను చెప్పండి? ఏ అపాయం నీ యొద్దకు రాదు. ఓ రోజు ఒక వ్యక్తికి అనారోగ్యం వస్తే ఏ తెగులు నీ గుణాలను సమీపించదు. వాక్యంతో కొట్టాలి, వాక్యాలతో కొట్టాలమ్మా. సమస్యలను ఉపద్రవాలను దేంతో కొట్టాలి? వాక్యాలతో. అన్ని వాక్యాలు మనలో ప్రతి సందర్భంలో ప్రతి సమస్యలో మనం సంపాదించుకోవాలి. వాక్యాన్ని కష్టపడి సంపాదించుకోవాలి. మనం అన్నం తినాలంటే, ఇల్లు కట్టుకోవాలంటే, వస్తువులు కొనుక్కోవాలంటే ఏం సంపాదించాలి చెప్పండి? డబ్బులు సంపాదించుకోవాలి. సంపాదించాలంటే కష్టపడాలి, నైట్ వాక్ చేయాలి, డే వాక్ చేయాలి. అట్లాగే సమస్యలు ఎదిరించాలంటే, ఉపద్రవాన్ని పడగొట్టాలంటే ఏం చేయాలి తెలుసా? మనం కష్టపడాలి. కష్టపడి ఏం చేయాలి? వాక్యం చదవాలి. కష్టపడి వాక్యం చదివితే ఏమిస్తాడు? ఆ వాక్యం నుంచి కొన్ని మాటలు ఇస్తాడు.
నేను కష్టపడి కూర్చొని వాక్యం చదివితే దేవుడు నాకు ఇచ్చిన మాటలు, నేను బుక్లో రాసుకున్న మాటలు, ఎవరో చెప్పినవి కాదు. నేను కష్టపడి ప్రార్థన చేసుకుని మందిరంకి వెళ్తే అది ఆ సేవకుల ద్వారా నాతో మాట్లాడిన మాటలు. నేను కష్టపడి ఇంట్లో చక్కగా స్నానం చేసి ఉపవాసం కూర్చొని నా బైబిల్ చదువుతున్నప్పుడు నా అనుదిన వాక్యం నుంచి దేవుడు నాకు ఇచ్చిన మాటలు, అవే నా మాటలతో ఆ సింహాన్ని కొట్టాలి, ఆ మాటలతో ఆ ఎలుగుబడి గుర్తాలి. పక్కన ఈరోజు మామూలు మన చేతులతో పడుతున్నాం, అందుకే అప్లై వాక్యం ద్వారా హెచ్చరించాలి. ఎంత బలమో తెలుసా వాక్యం, ఎంత బలమిస్తుందంటే దావీదు సింహాన్ని మరి ఎలుగుబడ్డాడు, ఉపద్రవం నుంచి ఎలా రక్షించబడ్డాడు, ఎలా విడిపించబడ్డాడంటే కొట్టాడు. వాడిని ఎలా కొట్టాడు? వాక్యంతో కొట్టాడు. నీకు వచ్చిన సమస్యను కొట్టడానికి నీ దగ్గర వాక్యం ఉందా? సరే అనుకుందాం, ఇట్లా చెట్టుకు ఒక మామిడికాయ ఉంది. ఆ మామిడికాయను గురి చూసుకోవడానికి నీకేం గురి లేదు సరిగ్గా. అప్పుడు ఆ చెట్టుకు మామిడికాయ కొట్టడానికి నీ దగ్గర ఎన్ని రోజులు ఉండాలి? కనీసం ఎన్ని రోజులు ఉండాలి? కనీసం 10 అన్నా ఉండాలి ఖచ్చితంగా. ఒక సమస్యను ఎదిరించడానికి నీకేం గురి లేదు కాబట్టి కనీసం ఎన్ని వాక్యాలు ఉండాలి? కనీసం తప్పులు 5 అన్నా ఉండాలి కదమ్మా. ఒకే సమస్య 5 వాక్యాలు ఉండాలి. నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? మరి ఒక వాక్యం తీసి పడుతుంటే నీకు బలం చాలు. అది ఈలోపు మెలకు చేస్తుంది. ఇంకో వాక్యం తీయాలి, ఇంకో వాక్యం. అట్లా తీయడానికి ఎన్ని వాక్యాలు తెలుసా? అందుకని ధనస్సు అంటే ఇల్లు ఉంటుంది, వెనక మళ్ళీ అమ్ముల పొద్దు ఉంటుంది. అమ్ముల పొద్దులో అతను యుద్ధానికి వెళ్ళినప్పుడు అమ్ముల పొద్దులు ఎన్ని బాణాలు ఉంటాయి? ఒక్కటే బాణం తీసుకెళ్ళాడా? ఎంతమంది శత్రువులు? చాలా వేల మంది కదా. ఎన్ని బాణాలు పెట్టుకుంటాడా? అది అమ్ముల పొదిలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? నింపుకోవాలి. బలంగా తీయాలి బయటికి, బలంగా. అప్పటికి ఆల్రెడీ ప్రార్థన చేసుకుంటాడు. ప్రార్థన అనే బలం ఉంది. అంతేకాదు ఇంకోటి కూడా చేస్తాడు, ధైర్యం అనే బలం ఉంది. 2 బలాలు ఉన్నాయి. 3వ బలం వాక్యం. దాంతో ఏం చేస్తాడు చెప్పండి? ఒక్కసారి సింహాన్ని పుట్టాడు, ఎలుగుబంటి పుట్టాడు. ఆ తర్వాత 4వ పాయింట్ ఏంటి తెలుసా? చంపిదని, చచ్చిపోయి అంటే విజయము పొందుట. విజయాన్ని సాధించాడు, విజయం పొందుకున్నాడు. చచ్చిపోయి 2 చచ్చిపోయింది అంటే అర్థం ఏంటంటే సమస్యలో నిన్ను ఏమి చేయాలి. అసలు దావీదు మీదకి వచ్చినాడు, తిరగబడి అంట. అది నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకుని అన్నాడు. కొన్ని ఉపద్రవాల మీద రివర్స్ అవుతాము, నువ్వు బలంగా లేకపోతే పడిపోతావు. ఇప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే చంపేశాడు వాడిని. చంపింది ఎవరు తెలుసా? దావీదే. ఎలా చంపాడో తెలుసా? 3 పనులు చేశాడు. తరిమాడు, పట్టుకున్నాడు, కొట్టాడు. అంటే అర్థమేంటి? ప్రార్థన చేసుకున్నాడు, ధైర్యంగా ఉన్నాడు, వాక్యంతో ఉన్నాడు. వెంటనే సమస్య విజయం సాధించాడు. తర్వాత ఏం తెలుసు? 5వ పాయింట్ విడిపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే సంతోషంగా ఉన్నాడు. సంతోషం ఎంత సంతోషం వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు అంటున్నాడు సింహం యొక్క బలం నుండి, అందుకే బైబిల్ చెప్తుంది గోని పట్టను విడిపించట సంతోష వస్త్రాన్ని ధరింప చేశాడు దేవుడు దావీదుకి. 31 చివరి వచనం గోని పట్టను విడిపించి సంతోష వస్త్రం. సంతోష వస్త్రము అంటే అంతకుముందు ఉపద్రవం చుడిపించి ఎటువంటి వస్త్రం? సంతోష వస్త్రం. అందుకే ఇప్పుడు దేవుడు దావీదుతో అంటున్నాడు సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా సౌలుతో అన్నాడు. ఇప్పుడు విచిత్రం చెప్పినంత గొప్ప ఉపద్రవం నుంచి రక్షించాడు. పెద్ద సమస్య మీద అన్నాడు. పెద్ద సమస్య మీద సమస్యలు కూడా నేను 3 భాగాలు చేసుకున్నాను. ఒకటి పెద్ద సమస్య, 2 మీడియం సమస్య, 2 చిన్న సమస్య. సమస్యలు కూడా రకాలు, 3 రకాల సమస్యలు. మామిడికాయలు శైలిలో వచ్చేసింది బాగా. పెద్ద మామిడికాయలు, మాదిరి మామిడికాయలు, చిన్న మామిడికాయలు. 3 రకాలు సమస్యలు కూడా 3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు పెద్ద సమస్యను కొడతానికి వెళ్తున్నాడు. అప్పుడు సౌలు అంటాడు ఇదంతా విని, ఎలో యెహోవా నీకు తోడుగా ఉండుగా అన్నాడు. ఎంత గొప్ప నడుపుకున్న నీవు ఏ సమస్య నీవు బలాదు అంటాడమ్మా. ప్రశ్న లేకుండా కూడా వెళ్ళాడు నిజంగా. అందుకే మనం ఇంత గొప్ప బలం దావీదుకి ఇచ్చిన ఎవరంటే ఆ మాట చెప్పడం చూస్తే అది బాగుంది. నాకు సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా, దీన్నే సకలమైన ఉపద్రవం నుంచి నన్ను విడిపించినాడు. ఈరోజు నేను నిజంగా సింహాలను, ఎలుగుబంటిని తరుగుతున్నానంటే ఈరోజు నేను
వాటిని పట్టుకుంటున్నానంటే, ఈరోజు వాటిని పడుతున్నానంటే, ఈరోజు వాటిని చంపుతున్నానంటే, ఈరోజు వాటి నుంచి నా గొర్రెలు నేను విడిపించుకుంటానంటే, ఇది నా క్రెడిట్ కాదు, ఇది నా గొప్పతనం కాదు, ఇది నేనేదో పెద్ద గొప్పవాడని కాదు, ఆయన ద్వారా. నిజం మన జీవితాల్లో ఎన్ని సమస్యలు, నిజం ఎన్ని సమస్యలు, వాటి నుంచి దేవుడు మనకు కనిపిస్తున్నాడు. అందుకు మనం దేవుడికి ఏమి ఇవ్వాలన్నా, దావీదైతే అందరి ముందు దేవుడు మహిమపరుస్తున్నాడు. సింహం నన్ను రక్షించిన యెహోవా, నన్ను రక్షించిన యెహోవా, నన్ను విడిపించిన యెహోవా అన్నాడు. అలాగే ఈరోజు మనం ఆరాధనలో ఏం చెప్పాలి చెప్పండి? నన్ను విడిపించిన యెహోవా, నన్ను రక్షించాడు. అనేక సమస్యల నుంచి నన్ను ఎంత విడిపించావు అని మనం ప్రభుని ఎంతో ఆరాధించాలి. ఈరోజు ఈ చిన్న మరి వచనాన్ని పట్టుకొని చక్కగా మన ప్రభులు ఆరాధించాలి, ఆరాధించాలి. సకలమైన ఉపద్రవం నన్ను విడిపించి యెహోవా సేవిస్తున్నాడు తండ్రి. నిజమే ప్రభా, అయాలను దావీదు కలిగి ఉన్న తండ్రి, భయాలను, బాధలను, శ్రమలను, అన్నిటిలో నుంచి ఆయన మీరు ఎలా విడిపించారో సెలవిస్తున్న మాటలు బట్టి ప్రభా మీకు వందనాలు చూపిస్తున్నారు తండ్రి. ప్రభా అయా సింహం ఒక బలం నుండి నిలువబడి ఒక బలమును తీవ్రంగా విడిపించేది ప్రభా. అయా తన తరిమి కొట్టాలని సెలవిస్తున్నారు తండ్రి. ప్రభా అయా ఎప్పుడైతే మార్గం జీవితంలో తండ్రి ప్రభా అయా సింహం ప్రభా తండ్రి ఆత్మని మాకు చేస్తాను బాధలు నాయన అనేకమైన ఉపద్రవాల నుంచి నాయన అయా నాకు కలిగిన అనేకమైన ఉపద్రవాల నుంచి నన్ను విడిపించిన నా దేవుడు తండ్రి వందనాలు స్తోత్రాలు తండ్రి. నిజమే ప్రభా అనేకమైన బాధపోయినప్పుడు అయా ఇదిగో తండ్రి నాయన నీ తల్లి క్రియలు ప్రభా అయా మీరు సెలవించుకున్నారు తండ్రి ఆయన జీవిత మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా. మూడు బారిన జీవితాలను చిగురింపచేయ కలవు నీవు, మూడు బారిన జీవితాలను చిగురింపచేయ కలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా. స్తోత్రం నాయన, పరిశుద్ధ ప్రేమగల తండ్రి ప్రభా, మీలో మేము ఉండటం మాకెంత ధన్యం ప్రభా. ఆయన ఎన్నో ఉపద్రవాలు ఆయన అనేక రకాల కీడులు ప్రభా, ఎన్నో బాధలు ప్రభా, సమస్త బాధలు, సమస్త కీడులు, సమస్త ఉపద్రవాలు ప్రభా. అయ్యా ఇదిగో భూలోకంలో ఉన్న భక్తుల మీద కూడా వచ్చినాయి ప్రభా, ఈ లోకంలో ఉన్న సహోదరుల మీద కూడా వస్తున్నాయి ప్రభా. ఇవన్నీ మేము చూసాం ప్రభా. నాయన
అయితే వాటన్నిటి నుంచి విడిపించి తప్పించి రక్షిస్తున్నారు ప్రభా. అయ్యా మీకే స్తోత్రాలు. అయ్యా ఇదిగో ప్రభా దావీదు మీద దావీదు యొక్క మరి ఆయన తండ్రి మీదకి ప్రభా సింహము అయ్యా ఎదురు తండ్రి దేవా మీరు నిజంగా ఎంత చక్కగా రక్షించావు అయ్యా. అయ్యా ఇదిగో ప్రభా వాటిని తరవగలిగాడు, వాటిని పట్టుకోగలిగాడు, వాటిని పట్టగలిగాడు, వాటిని చంపగలిగాడు, వాటి నుంచి గొర్రెలు విడిపించగలిగాడు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో నిజంగా మా జీవితాల్లో కూడా ఎన్నో ఉపద్రవాలు మా మీదకి వస్తున్నప్పుడు అయ్యా మీరు మాకు ఇచ్చిన బలం, అయ్యా మీరు మాకు ఇచ్చిన శక్తి, అయ్యా మీరు మాకు ఇచ్చిన నిబ్బరం అయ్యా ఎంత గొప్పది ప్రభా. ఆయన ప్రార్థన చేసుకుని కృపణించావు అయ్యా. అయ్యా అంతేకాదు ధైర్యంగా ఉండే శక్తినిచ్చావు ప్రభా. ఇది నిజంగా నీ వల్ల లేదంటే మేము పిలుపుకోవడం ప్రభా. నిజంగా ఇది ఉత్తమ కృపే ఆయన. అంతేకాదు ప్రభా అయ్యా ఇంకో ప్రభా మరి వాక్యాలు ఇచ్చావు ప్రభా, మాటలు ఇచ్చావు ప్రభా. ఎన్ని వాక్యాలు అయ్యా నా ఆలోచన వాక్యంలో నుంచి అయ్యా ఇంకో ప్రభా. అంతేకాదు మరి అదే పిల్లలకు చెప్పడం కొరకు ప్రార్థన చేసుకున్నప్పుడు ఇచ్చిన మాటలు, నెల నెల ఇస్తున్న వాగ్దానాలు, ఎన్ని మాటలు ప్రభా. అయ్యి ఒక సమస్యను జయించడానికి, ఒక సమస్యను పట్టడానికి అది ఎంత రేంజ్లో ఉన్నా ప్రభా. అయ్యా ఈ ఉపద్రవం నా బలహీనతో తెలుసా అంటున్నప్పుడు నిజంగా మేము అంటున్నాం ప్రభా. అయ్యా మేము నమ్ముకున్న దేవుడు ఎవరో తెలుసా అని ప్రభా. అవునయ్యా తండ్రి ఆయన నువ్వు ఎంత బలమైన దేవుడు అంటే వాక్యమైన దేవుడు అయ్యా. ఒక్క మాట చెప్తే కాదు ప్రభా, ఒక మాటే కాదు ప్రభా. వెళ్ళుము అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి స్వస్థపడ్డాడు కదా ప్రభా. నాకు ఇష్టమే అని చెప్పినప్పుడు, లాజరు బయటకు రా అని చెప్పినప్పుడు ఒక్క మాటే కదా ప్రభా. ఎంతమంది బయటకు వచ్చేసారయ్యా, ఎంతమందిని స్వస్థపరిచావయ్యా. నిజంగా ఒక్క మాటే వాక్యమైన దేవుడు ప్రభా. అయ్యా ఈ వాక్యం ద్వారా అయ్యా వాటిని పట్టడానికి సహాయం చేస్తున్నారు ప్రభా. వాటి మీద విజయం సాధించడానికి సహాయం చేస్తున్నారు. అంతేకాదు ప్రభా అయ్యా వాటిల్లో ప్రభా అయ్యా మమ్మల్ని తప్పిస్తూ మాకు ఇస్తున్న సంతోషాన్ని బట్టి మీకు వందనాలు. సభలో కూడా సంతోషించే మంచి కృపను మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు అయ్యా తండ్రి. ఇదంతా అయినా అయ్యా మీరు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మా నిమిత్తమై లోకానికి పంపించి ఆయన మాతో ఉండి మా బలం, యేసుక్రీస్తే మా బలం, ప్రభువైన యెహోవాయే మా బలం అన్నట్టుగా ప్రభా మీ బలం ద్వారా అనేకమైన వాటిని జయించడానికి అయ్యా మీరు కృప చూపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఆ పక్షంలో మీరే పోరాడి సిలువలో ప్రభా అపవాదికి అపజయాన్ని తీసుకొచ్చారు ప్రభా. అపవాదికి అనంత నాశనాన్ని తీసుకొచ్చారు ప్రభా. అయ్యా ఇదిగో అయినా ప్రతి సమస్యకు అయ్యా ప్రతి అయ్యా శ్రమకు అయ్యా గొప్ప విజయాన్ని మీరు తీసుకొచ్చారు ప్రభా. అందరి బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మీరు ఇచ్చిన ఈ కృపకి ఏమి ఇవ్వగలం ప్రభా. ఎక్కువ ఇచ్చి నీకే స్తోత్రాలు అయ్యా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు యేసుక్రీస్తు నామములో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆయన వాక్యం ద్వారా నన్ను ఇలా బలపరుస్తున్నాడు. కొన్ని పరిస్థితుల కోసం, కొన్ని సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నాడు. మరి దేవుడు నాతో ఇలా మాట్లాడుతున్నాడు. నేను చదువుతున్న వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. ఇట్లాంటి మాటలు మరి ఎవరైనా చెప్పగలిగిన చెప్పవచ్చు. చిన్న సాక్షి. మోషే గురించి వాళ్ళు ఏమని వచ్చారు అంటే ఇంకా అక్కడ వెళ్ళకుండా ఆగిపోయినప్పుడు వాళ్ళు చేయవలసిన సరే అని చెప్పి అయితే నాతో మాట్లాడి నా సమస్యలు అన్నప్పుడు మళ్ళీ మధ్యాహ్నం రాజు గారు చదువుతున్నాను ఈ మాట సకలమైన అంటే చదువుతూ వచ్చినప్పుడు అక్కడ ఏంటంటే సొలొమోను అభిషేకం చేసినప్పుడు దావీదు చెప్తూ సొలొమోను చెప్తారు అన్నమాట. సకలమైన ఉపద్రవాలు విడిపించిన ఆ మాట నాకు చాలా బాధ. అప్పుడు నిజమే కదా ఎన్నో అంటే కొన్ని వాళ్ళు కూడా యాకోబుకి ఇచ్చిన మాట కూడా మీరు స్థుతుల బుక్లో నాకు కలిగిన బాధని విడిపించిన దూత అన్న మాట కూడా నేను చదివేటప్పుడు ఆ మాట ఏమంటే నాకు అదొకలాగా నిజమే దావీదుకి యాకోబుకి ఇప్పించారు నాకు సహాయం చేయడానికి నాకు వచ్చిన బాధ బుక్ను ప్రార్థన చేసుకున్నాను. మళ్ళీ వాగ్దానం బుక్కులు ఇంకో ఎవరికి ఇచ్చారు మీరు ఆ వాగ్దానం చదివినప్పుడు అక్కడ లేదు అది నాకు కాదు మా ఇంట్లో ఎవరికో ఇచ్చారు అదేదో అది ఒకేస్తే అది నేను చదువుకున్నాను. దాంట్లో మోషే వాళ్ళకి వచ్చిన సమస్యల్లో మోషే ప్రార్థన చేశాడు, దేవుడు విడిపించలేదు. మళ్ళా అన్నా ప్రార్థన చేసింది, అన్నా ప్రార్థన దేవుడు దాని సమస్య నుంచి విడిపించలేదా తన ప్రార్థన కానీ తర్వాత మళ్ళా దావీదు కూడా ప్రార్థన చేశాడు ఆ సమస్య దావీదు విడిపించలేదా అంటే ఇంత
ఇంతమందికి నాకు కూడా ఎన్నోసార్లు జవాబు చేస్తానని ఆ మాట ద్వారా నేను ఆలోచించుకొని మళ్ళీ నేను ప్రార్థించాను. ఏంటంటే మనం ఉన్నాం కాబట్టి మనకు వచ్చిన సమస్యలు ఇట్లా ఉంటే అవన్నీ కూడా అంటే దేవుడు వెతకడం అన్నమాట. దేవుడు ఏ పాటిస్తాడు మన వాక్యాలు కనిపెట్టుకోవడం వాటిని పట్టుకొని చర్చ చేస్తున్నప్పుడు అది కూడా మహిళలో ఒక సాక్ష్యం చెప్పింది. ఆమె పేరు భాగవతి గారు అనమాట. ఆమె 20 రోజుల నుంచి ఆమె ఏదో బాధలు ఉంది లోపల. ఈ బాధలో ఏం చేసింది ఆమె లోపల బాధపడతా అందరికి వస్తుంది వెళ్ళిపోతుంది, అందరికి వస్తుంది వెళ్ళిపోతుంది. అయితే ఇంకా లాభం లేదని చెప్పేసి నేను సాయంత్రం చర్చికి వచ్చి 1 గంట సేపు ప్రార్థన చేసుకున్నాను ఆ బాధలన్నిటి కోసం. చాలా సంతోషంగా ఉన్నాను. లోపల భారం అంతా పోయింది అనిపించినాను. మళ్ళీ హ్యాపీగా దేవుడు నా భారం అంతా తీసేసాడు. అయితే సమస్య పోయి అంటే సమస్య అక్కడే ఉంది. ఆమె ఏమైపోయింది చెప్పండి, ఏది అయిపోయింది. మూట పెట్టుకుని ఆ మూట ఏం చేస్తుందంటే దేవుడికి ఇచ్చేసింది అన్నమాట. మూట దేవుడికి ఇచ్చేసి ఏమో ఫ్రీ అయిపోయింది. 20 రోజుల నుంచి ఎవరు మోసుకున్నారు, ఆమె మోసుకున్నారు అన్నమాట. అది సాక్ష్యం చెప్పింది. నాకు ఆశ్చర్యం, చూడండి ఆశ్చర్యం. అట్లాగే మరి ప్రతిదీ కూడా దేవుడు ఎంతో చూపించి చూపిస్తున్నాడు అన్నమాట. ఇంకెవరు చెప్తారు? మన చక్కగా రాజుల గ్రంథంలో కూడా ఒక్కొక్క అధ్యాయం చదువుకున్నప్పుడు మీరు గుర్తుంచుకున్న వాక్యాలు కూడా రాసుకోవడం. కనీసం ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క మాటను గుర్తుపెట్టుకోవాలి. ఇలా 1 రాజులు 1:29 సకలమైన ఉపద్రవం నుంచి రక్షించిన యెహోవా. ఇది ఒక గుర్తుపెట్టుకున్నాను నేను. 1 రాజులు 1:29 ఆ చెప్పగలిగేట్టున్నాను. అట్లాంటి 2 అధ్యాయం 3 అధ్యాయం 4 అధ్యాయం అట్లాంటివి అధ్యాయం చదివిన తర్వాత గుర్తుంచుకోవాల్సిన వాక్యాలు కూడా రాసుకున్నాను. ఇట్లా ప్రతి కూడా చదువుకుంటూ మనం దేవుడిని చెప్తాం. ఇంకా ఎవరు చెప్తారు సాక్ష్యం? ప్రార్థన తీసుకొని దేవుని యొక్క బలం తీసుకున్నాం. ప్రభు చేసే ప్రోగ్రాం పుస్తకం 1 నిమిషం. ఎవరైతే సిద్ధపడ్డారో చక్కగా ప్రార్థనలో సిద్ధపడండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు చక్కగా మరి ఆహారం తెచ్చుకొని బలపడాలి. తప్పకుండా మరి ప్రభు శరీరం, ప్రభు రక్తం ఉంది ఇక్కడ. ఆయన శరీరం మీరు చూస్తున్నప్పుడు ఒక భావం మీకు రావాలి. ఏంటంటే ఒక్కోసారి మీకు తెలియకుండానే మీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఒక్కోసారి సులువు మార్గం కూడా వెళ్ళాల్సి వస్తుంది. మీ తప్పే ఉండదు, కానీ నిన్నంతా మీరే పడాలి. అది సులువు మార్గం. అవును ప్రభా, నేను ప్రతి ఆదివారం ఒత్తిడి చూస్తున్నప్పుడు నేను కూడా ఈ మార్గం ఉండాలని వెళ్ళాల్సిన స్థితి వచ్చినా సరే నేను ఆనందంగా వెళ్తానయ్యా అని అంగీకరించగలను. ఆ రొట్టె తుంచడం అంటే అలా ప్రార్థించాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువుని పొందింది. ప్రభు నేర్చుకుంటూ అనుకుంటున్న రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని మెరిచి ఇది మీ కొరకైనా నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దేనిని చేయడం చెప్పాను ప్రార్థిస్తున్నాను. స్తోత్రం ఆయన పరిశుద్ధుడా, ప్రేమలో తండ్రి. ఇప్పుడు నా ముందున్న రొట్టె ప్రభా ప్రార్థన చేస్తున్నాను. మీరు ఆశీర్వదించండి, సహాయం చేయండి అయ్యా. ప్రభా కృప చూపించండి, ఆదరించండి, బలపరచండి అయ్యా తండ్రి. ఇది నా శరీరంలో చెప్పారు ప్రభా. అయ్యా ఇంకో ప్రభా ఇది మీ శరీరం ప్రభా ఆయన. అయ్యా ఇంకో మీ రక్తం ప్రభా ఆయన. అయ్యా ప్రార్థన చేస్తున్నాను, ఇది నిజంగా ఆశీర్వదించండి అయ్యా. ఆశీర్వదించబడిన గిరి ప్రభా ఈ గిన్నె, ఆశీర్వదించబడిన పాత్ర ప్రభా ఈ పాత్ర, అలాగే ఆశీర్వదించబడిన బల ప్రభా ఈ బల. అయ్యా ఈ బలలో ఉన్న 2 ప్రభా, ఒకటి నీ యొక్క ఆహారం, 2 నీ పానం ప్రభా. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానం అని చెప్పావయ్యా. ఈ 2 తిన్నవాళ్ళు ఎప్పుడు బ్రతుకుతారని చెప్పారయ్యా. నా వలన బ్రతుకుతారు, వాళ్ళు నా మూలాన్ని బ్రతుకుతారని చెప్పారయ్యా. ఈ మాటలన్నీ మాకు గుర్తుకొస్తా ఉన్నాయి. మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎవరైతే ఇక్కడ సిద్ధపడ్డారో ఈ వీక్ అంతా కూడా ప్రార్థన చేసుకొని చక్కగా అనేక విషయాల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళందరూ బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో మరి ఈ సమయంలో అయ్యా మాకు ఇచ్చిన ఈ క్రైస్తవ జీవితాన్ని బట్టి ఈ జీవితంలో ప్రభా ఎన్నో పరిస్థితులు కొన్నిసార్లు ఉంటాయా. ఏ పరిస్థితి ఎలా ఉన్నా సరే మేము మీ వైపు చూస్తూ సాగిపోతున్నాం. అది ప్రభు మాకు చెప్పు మీకే వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సిద్ధపడి వారు మీకు కై చూపిస్తే మీరు ఇక్కడ రోడ్డు పంపించుకోండి.
త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడం చెప్పాను. ప్రభు శరీరం వివేచన త్రాగువాడు, తనకు శిక్షావిధికి దీన్ని త్రాగుతున్నాడు. ఇందువల్ల మీరు అనేక బలహీనలను రోగులు ఉన్నారు, చాలా మంది నిందిస్తున్నారు. అయితే మనమే విమర్శించుకోవడగా తీర్పు పొందకపోవడము. స్తోత్రం తండ్రి, నీకే స్తోత్రాలు అయ్యా. జ్ఞాపకం చేసుకున్నాను మీ సన్నిధిలో. ఈ ద్రాక్షరసాన్ని మీరు పరిశుద్ధపరచండి, ఆశీర్వదించండి అయ్యా. మరి ఎవరైతే తీసుకుంటున్నామో ప్రభు అయ్యా, వాళ్ళ జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి అందరితో సమాధానం నేర్పించండి అయ్యా. క్షమించే హృదయాలు దయచేయండి, పశ్చాత్తాపడే మనసులు దయచేయండి ప్రభా. అయ్యా ఇంకో మరి శోధనలో నుంచి అయ్యా బయటకు రావడానికి సహాయం చేయ, దృష్టి నుంచి తప్పించండి తండ్రి. అయ్యా ఇంకో ప్రభా అయినా మీ చిత్తం తప్పకుండా నెరవేర్చండి ప్రభా. మా జీవితాల్లో మీ చిత్తమే నెరవేరాలి ప్రభా. అయ్యా ఇంకో మరి మీ రక్త చేత మమ్మల్ని అడగండి అయ్యా, పరిశుద్ధపరచండి అయ్యా. పరిశుద్ధ జీవితం జీవించాలి ప్రభా. అటు జీవితాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా మేము నిరాగతులుగా నిర్దోషంగా మీ సన్నిధిలో నిలబడాలి ప్రభా. అటు కృపలో నిలబెట్టుకొని మీరే సహాయం చేసి మహిమ ఘనత కీర్తి ప్రభావం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి తెచ్చుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అట్లాగే ద్రాక్షరసం మీ దగ్గరికి వస్తున్నాము. పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలిచెదా. స్తోత్రం నాయన, పరిశుద్ధ ప్రేమగల తండ్రి మా ప్రభా. మరి ఈరోజు ఇక్కడ ఉన్న బిడ్డలందరి పక్షాన్ని ప్రార్థన చేస్తున్నాను. మరి ఈరోజు ఎవరైతే రాలేదో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. మొదటగా శ్రీను, ప్రశాంతి, కీర్తన, శృతి, నిర్దేశ్ ప్రభావ ఈ ఐదుగురు మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ మీ హస్తం అప్పగించుకున్నాను. మంచి మారు మనసు పశ్చాత్తాపం క్షమించుకునే హృదయాలు దయచేయ. మరి చక్కగా బలభద్రం కలిగిన జీవితం దయచే ప్రభావ. అలాగే ప్రభావ మన రచన కూడా మన యోచన చేసి ముగ్గురు కూడా జ్ఞాపకం చేసుకో ప్రభావ. వాళ్ళకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్న సన్నిధిలో మరి ఎటువంటి పరిస్థితులు కూడా ఉన్నారు ప్రభావ. వాళ్ళకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు. మీరే చక్కగా సహాయం చేయండి. దేవాయకు ప్రభావ మంచి ఆరోగ్యం ఉండయా. చక్కగా నేను ప్రేమించే మంచి హృదయాలు ప్రభావ. మరి ఎక్కువగా నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నామని చెప్పావు అయ్యా. ఇంకో అత్యవసరమైన పనులు మరి శ్రద్ధగా భక్తితో మంచిగా చేసుకునే ప్రభావ ఆ కుటుంబాన్ని అనుగ్రహించండి. అలాగే ప్రభావ ఝాన్సీ రాణి గారు, లక్ష్మీబాయి గారు ఇద్దరిని జ్ఞాపకం చేసుకో ప్రభావ. వాళ్ళ చెడు కూడా ప్రభావ చక్కగా వాళ్ళకి ఇచ్చిన పుస్తకం నుంచి మంచి మంచి మాటలు వాళ్ళు ధ్యానం చేసుకుని అర్థం చేసుకుని అయ్యా ఇంక బయట పరిస్థితుల గురించి ఆలోచించుకోకుండా అయ్యా నువ్వు ఏమంటున్నావో, నువ్వేం చెప్తున్నావో మరి అవి పట్టుకోవడానికి సహాయం చేయ. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే విషయాలు వాళ్ళు చెప్పగలగాలయ్యా. అవి చక్కగా పట్టుకోవాలయ్యా. మేము నిజంగా ప్రభా మనుషులు అనుకునే మాటలు అయ్యా మేము ఎంతగా మేము పట్టించుకుంటాము ప్రభా, అది నీ మాటలు ఎక్కువ మేము పట్టించుకోలేకపోతున్నాం. అటువంటి మంచి జ్ఞానం హృదయాలు తెచ్చేయ్యా. జ్ఞానం కలిగిన మాటలు మీరు అనుగ్రహించండి అయ్యా. నేను దినాన్ని మాతో చెప్పారు, నీ పొలిమేరలు గొప్పగా వేస్తానని చెప్పావయ్యా. జ్ఞానం చక్కగా ఇస్తానని చెప్తున్నారు. పరిచయంలో నాయన అయ్యా ఇంకో మీరు గొప్పగా చేస్తానని చెప్పారయ్యా. దాని కొరకు మేము ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాం ప్రభా. ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మరి ప్రతిభ కోసం ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇంకో తను కూడా జ్ఞాపకం చేసుకున్నాయా. మరి నిజంగా ఆరాధించాలయ్యా.
నడుచుకుని వారికి కేడంగా ఉన్న వారు మాట్లాడారు ప్రభావ. అయ్యా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మీరు సులువుగా ఇచ్చిన ఆ మంచి వివేక జ్ఞానం ప్రభావ దొంగ చక్కగా అయ్యా మీరు సహాయం చేయండి, సపోర్ట్గా నిలబడండి ప్రభావ. అలాగే మరి ఇక్కడ కెమెరాలో అయ్యా వీడియో తీసుకున్న బాలరాజు గారు జ్ఞాపకం చేసుకోయ్యా. ఆ తన కుటుంబాన్ని దర్శించయ్యా. ఆయన కూడా మంచి అయ్యా దైవిక జ్ఞానాన్ని ఇచ్చి ఎన్నో మాటలు మరి చక్కగా చెప్తుండగా అయ్యా వాటిలో ఉన్న సత్యాన్ని వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి ప్రభా. అయ్యా అర్థం చేసుకొని నిజం ఎంత గొప్పదో ప్రభా, ఎంత మంచిదో అన్న శ్రేష్టమైన మంచి విషయాలు తన హృదయం కోరడానికి సహాయం చేయ ప్రభా. వాటిని గట్టిగా పట్టుకోవాలయ్యా. అయ్యా ఇది వాళ్ళ మనసు ఆ పాప క్షమాపణ బాప్తిస్మం అంతేకాదు ప్రభా. నాయన మీ వాక్యం చెప్తున్నట్టుగా ప్రభా, మీ వాక్యం లోతులు, మీ వాక్యం యొక్క రుచి అయ్యా ఇంకా చక్కగా అర్థం అవడానికి మీరే సహాయం చేయగలయ్యా. అలాగే ప్రభా ఇక్కడ మన ధనలక్ష్మి మాధుర్య వాసులు ముగ్గురు కోసం ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మీరు ఆకర్షించుకోండి, మీరు బలపరచండి అయ్యా, చక్కగా నడిపించండి అయ్యా. మరి నిజంగా ఎటువంటి పరిస్థితులు వచ్చినా ప్రభా మరి మేము మాత్రం దేవుడు విడిచిపెట్టము అనే ఒక మంచి అయ్యా ఇది అద్భుతమైన ఒక పరివర్తన రావాలి ప్రభా. అది వాళ్ళలో మరి మాటే కాదు అని కూడా జరగాలి ప్రభా. అన్నట్టు ఏక మనసుతో ముందుకెళ్ళడానికి సహాయం చేయాలి ప్రభా. అయ్యా ఇది మేము దేవుడి మీదే మాకు ఆధారం ఆయనే అన్నట్టుగా అనేది ఎక్కువగా ఆధారం చేసుకోవడానికి సహాయం చేయ్యా. దావీదు నిజంగా మేము చక్కగా ఆధారం చేసుకున్నాడయ్యా. అందుకే అంత బలమించావయ్యా. సింహాన్ని తరిమే బలం, వెలుగుబడిని తరిమే బలం, సింహాలను ఎలుగుబలం కొట్టే బలం, సింహాలను ఎలుగులేక మనం గడ్డ పట్టుకునే బలం ఇచ్చావు ప్రభా. ఎంత బలం ప్రభా, వాటిని చంపే బలం ఇచ్చావు ప్రభా. అయ్యా నిజంగా అయ్యా మరి నిజంగా ప్రభా అయ్యా మీరు తప్పించిన విధానం బట్టి మీకు స్తోత్రాలయ్యా. అంత గొప్ప బలాన్ని మాకు ఎందుకు ఉండదయ్యా. తప్పకుండా అటువంటి బలం మా కుటుంబాన్ని మీరు అనుభవించండి అయ్యా. అలాగే మరి ఇక్కడ ధనలక్ష్మి కోసం కూడా ప్రార్థన చేస్తున్నారయ్యా. అయ్యా మీరు మీ ఆజ్ఞేసుకోయ్యా. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయ్యా తను ఎంత మౌనంగా ఉంటుంది మంచిది ప్రభా. అలా మౌనంగా ఉండి ఎక్కువగా ప్రార్థన చేసుకొని చక్కగా ప్రభా ప్రతి పరిస్థితిని కనిపెట్టుకుంటూ ముందుకు నడుచుకున్నప్పుడు మీరు అయ్యా. ఎందుకంటే ప్రభా మీరు ఊరకుండి నేనే దేవుడిని తెలుసుకోమని చెప్పావయ్యా. అయ్యా ఎక్కడెక్కడ మాట్లాడారో, ఎక్కడెక్కడ మౌనంగా ఉండారో, ఎక్కడెక్కడ ప్రార్థన చేసుకొని అన్ని ప్రయత్నించండి అయ్యా. మంచి జ్ఞాపకశక్తి వాక్యాలతో కొట్టాలి ప్రభా, వాక్యాలతో కొట్టాలి ప్రభావ. మంచి కృపను అనుగ్రహించండి అయ్యా. చక్కగా నిలబెట్టండి అయ్యా. నేను గట్టిగా పట్టుకోవాలి, పాత్రకు పడాలి ప్రభా. అట్టి కృపలో నిలబెట్టండి అయ్యా. అయ్యా మరి నాయన వందనాలు స్తోత్రాలు. అలాగే చిన్నపిల్లలు ప్రభు ఇక్కడ మరి శ్రావంతి ఉంటుంది ప్రభా. ఆయన ప్రార్థన చేస్తున్నాను తన భవిష్యత్తు కొరకు తను తీసుకునే ప్రతి నిర్ణయం ప్రభా అది నీతిగా ఉండాలి ప్రభా, అది నీతిగా ఉండాలి ప్రభా. అయ్యా ఒకసారి మరి ఆలోచనకర్తలు కూడా అనేకులు బిడ్డ రక్షణకరం చెప్పావయ్యా. మరి నీ సాక్ష్యం, మరి ముగ్గురు వారి సాక్ష్యం, ఇంట్లో సాక్ష్యం, మందిరంలో సాక్ష్యం, ఇన్ని సాక్ష్యాలతో ఒక మంచి సమాధానాన్ని నిర్మించుకుని ఆ సమాధానంలో కూడా తను నడుచుకునే కృపను అనుగ్రహించయ్యా. అవును తండ్రి మా ప్రభా సమాధాన హృదయాన్ని అయ్యా ఇంకో చక్కగా శ్రమగా అనుగ్రహించయ్యా. తండ్రి ఇంకో తనకు కొన్ని విషయాలు ప్రభా అయ్యా ఇంకో వాక్యం చదువుతున్నప్పుడు అయ్యా మీరు బోధపరచండి. ఆ బోధలో అయ్యా తనకు అన్ని అర్థం తెలియాలి ప్రభా. వాక్యం చక్కగా చదువుకోవడం నేర్పించయ్యా, వాక్యాన్ని చక్కగా పట్టుకోవడం నేర్పించయ్యా. మరి ఆ కాలేజీలో కూడా ప్రభా నాకు రాసిచ్చిన ప్రతి పాయింట్ కూడా ప్రార్థన చేస్తున్నాను. కనీసం ఒక ఇద్దరు మీరు నడిపించుకోవాలనుకుంటున్నాను ప్రభా. అదే కాలేజీలో రకరకాల ప్రజలు ఉంటారయ్యా. ఈరోజు కాలేజీలు అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే చాలా భయంకరంగా ఉన్నాయి ప్రభా. మరి లోకం అంతా అసలు దృష్టి ఉందని చెప్తున్నారు ప్రభా. అటువంటి మరి కాలేజీలు కూడా వ్యవస్థలు పాడైపోయింది ప్రభా. అట్లాంటి పాడైపోయిన సమాజంలో మేము ఉంటున్నాం ప్రభా. అయితే మీరు అంటున్నారు మీరు తామరాకు మీద ఆ నీటి గుట్టువలే ఉండమన్నారు చక్కరయ్యా. మీరు లోకంలో ఉంటారు కానీ మరి లోకస్తుల రాగంలో కూడా చెప్పావయ్యా. అవును తండ్రి నాయన అటువంటిది అయ్యా చక్కగా విశ్వాసకి అవిశ్వాసకి ఒప్పేదని చెప్తున్నారు ప్రభా. అట్లాగా ప్రభా శ్రమకి మీరు బాగా పట్టుకోండి, నిర్దించండి చక్కగా కాలేజీలో మంచి సాక్ష్యాన్ని లేవనెత్తండి అయ్యా. నన్ను ఉంచావు ప్రభా ఆ కాలేజీలో అయ్యా. ఇదిగో ప్రభా నాయన మరి శ్రమతో చూసి మేము నేర్చుకున్నాం అనే విషయాలు మరి చాలా మంది చెప్పగలిగారు ప్రభా. అలా మేము మరి ట్రైనింగ్ ఇచ్చి పంపించిన వ్యక్తిగా ఉండాలని సహాయం చేయ్యా. అవును తండ్రి అట్లా మీరు మార్చండి వినవండి నాయన చక్కగా మరి నిలబెట్టండి నాయన. మరి దేవుడు వాటిలో పాత్రగా సిద్ధం తగ్గిపోయిన ట్రైనింగ్ ఇవ్వండి ప్రభా. అయ్యా ఇదిగో అప్పటి నుంచి నేర్పించండి అయ్యా. దావీదు చిన్న వయసే ప్రభా సింహాన్ని పగలగొట్టాడు, వెలుగుబడిని తరిమాడు ప్రభా. అయ్యా అట్లాంటి ఒక ధైర్యం, ఒక శక్తి, ఒక బలం ఇవ్వండి అయ్యా. తను ధైర్యంగా ఉంటుంది, అనేక మంది ధైర్యపరచాలి ప్రభా. మరి కుటుంబాన్ని ధైర్యపరచాలి, సంఘాన్ని ధైర్యపరచాలి, ఆ సంఘస్థులను ధైర్యపరచాలి ప్రభా. అటువంటి స్టామినా, మంచి శక్తిని, బలాన్ని అయ్యా బిడ్డకి మీరు అడిగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా అంతేకాదు ప్రభా అయ్యా రేహాను కూడా బలపరచండి అయ్యా. అయ్యా మీరు బలపరచండి అయ్యా. అయ్యా ప్రతి విషయంలో కూడా వారు ఎంతో ఎఫెక్టివ్గా ఉండడానికి సహాయం చేయ్యా. అయ్యా ప్రతిదీ పట్టుకోవడానికి సహాయం చేయ ప్రభా. అయ్యా ఇది మనం చక్కగా చదువుకోవడానికి అంతేకాదు మరి బలంగా నిలబడే గురించి అయ్యా. మరి చక్కగా స్టోరీస్ కూడా మంచిగా అర్థం చేసుకునే గురించి అయ్యా. ఎన్నోషన్ కూడా మీరు చక్కగా బలపరచండి అయ్యా. మీరు బలపరచు స్థిరపరచయ్యా. మీ వాక్యం చెప్తున్నట్టుగా ప్రభా మరి ఇప్పటి నుంచే చిన్న చిన్నగా ప్రార్థన చేసుకోవడం
కూడా జ్ఞాపకం చేసుకోయా. మరి నాయన మీరు చక్కగా అయ్యా మీరు నిలబెట్టండి. మరి ఎన్నో పనులు నాయన మరి నిజంగా ఆ పనుల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలో ప్రభా సమయోచితమైన జ్ఞానం ఇవ్వయ్యా, మంచి జ్ఞానం ఇవ్వ ప్రభా నాయన. వివేచన ఇవ్వయ్యా. సొలొమోను మీరు వాక్యాలు చెప్పినట్టుగా వర్ణింప సఖ్యము కానీ వివేచన ఇచ్చావు ప్రభా. ఎక్కడెక్కడ ఎలా ఉండాలి ప్రభా, మరి బిజినెస్లో మరి అక్కడ షాప్లో కస్టమర్స్ మధ్య ఎలా ఉండాలో అయ్యా, వర్క్ చేసే వర్కర్స్ మధ్య ఎలా ఉండాలో, ఇంట్లో మరి ప్రజల మధ్య ఎలా ఉండాలో, సంఘంలో విశ్వాసం మధ్య ఎలా ఉండాలో, మరి బంధువులు రక్త సంబంధం మధ్య ఎలా ఉండాలో, ఎక్కడికక్కడ ప్రభా వర్ణింప సఖ్యము కానీ వివేచన గురించయ్యా. అవును తండ్రి మా ప్రభా మాట్లాడుతూ నాకు శక్తి చాలదని భక్తులు అన్నారు ప్రభా. ఆ సమయంలో మీ శక్తి వచ్చి నిలబెట్టింది ప్రభా వాళ్ళని. అదే సమయంలో ఒకే సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అన్నింటిలో ప్రాక్టీస్గా చక్కగా ప్రభా మీరు ఇచ్చిన సామర్థ్యంతో ఇచ్చిన బలంతో ముందుకు సాగిపోయే ప్రభా అనుభవించండి అయ్యా. అలాగే ప్రభా ఆయన అయ్యా ఇంకో ప్రభా మరి యోగితను కూడా జ్ఞాపకం చేసుకోయా, బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభా. తను కూడా చక్కగా మరి అయ్యా ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఈ మధ్య కొన్ని విషయాల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మరి వాక్యాలు చదువుకున్నప్పుడు అయ్యా మరి తను చదువుకున్న వాక్యాన్ని బట్టి అయ్యా మరి తను చేసుకున్న ప్రార్థన బట్టి ఇచ్చిన ధైర్యం బట్టి శక్తిని బట్టి బలాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఆ విధంగా మీరు తగ్గించి బలంగా నిలబెట్టి నడిపించండి అయ్యా. మాకు ఇంక మీరు తప్పికి ఎవరు లేదు ప్రభావ. మా ప్రతి సమస్యలో మీరే ప్రభావ. ఎన్నో ఉపద్రవాలు ప్రభావ అయ్యా వాటన్నిటి నుంచి తప్పించబోతున్నారు అయ్యా. లోకమందులో మా సహోదరులు కూడా ఏ జరుగుతుంది ప్రభావ. కనుక మేము స్థిరంగా ఎదిరించమని చెప్పారయ్యా. అవును దావీదుని ఎదిరించినట్టుగా మేము ఎదిరించాలి. పొమ్ము యెహోవా నీకు తోడుగా ఉండుగా అన్నట్టుగా ప్రభావ. అదే ప్రజల్లో గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు గొలియాతు కూడా పడిపోయాడు ప్రభావ. అలాగే మేము ప్రతి సమస్య మీదకి వెళ్ళాలయ్యా. మా దేవుడు నిజంగా గొప్పవాడని విషయం ప్రజలకు అర్థం కావాలి ప్రభా. అయ్యా ఇవాళ జయ జీవితాన్ని నడిపించిన ప్రభా. అయ్యా మీకే స్తోత్రం. ఇప్పటివరకు వాళ్ళకి ఏ విధంగా నడిపించుకుంటున్నారో అదే ప్రకారం చక్కగా మీరు ఎక్కడ నడక ప్రభా స్ట్రైట్గా తిన్నగా ముందుకు నడుచుకునే మంచి కృపలను. ఎందుకంటే మాకు వాగ్దానం చేశారు, వారి రాజు వారికి ముందుగా పోతామని చెప్పావు, యెహోవా వారికి నాయకుడుగా ఉండని చెప్పావు ప్రభా. అయ్యా మరి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోయా, సంఘ పరిస్థితులు జ్ఞాపకం చేసుకో ప్రభా. మరి ముఖ్యంగా మరి జయదీపులు కూడా జ్ఞాపకం చేసుకోయా. జయదీపులు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. తను కూడా కొన్ని దినాలు బాగా ప్రార్థన చేసుకోవాలని ఎంతో ఆశపడతా ఉన్నాడు. ఈ గ్రూప్లో ప్రభా మరి ఎఫెక్టివ్గా తనలో ఉన్న లోపాలని రోజు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏ విధంగా వాటిని కవర్ చేసుకుంటున్నాడో, ఏ విధంగా వాటిని జయించగలుగుతున్నాడో అవి చక్కగా చెప్పగలిగిన ఆయన రేపు భద్రతాన్ని కూడా సాక్ష్యాన్ని చెప్పడానికి సహాయం చేయ్యా. ఆ విధంగా బలపరచయ్యా. అయ్యా మరి మనుషులు ఎవరు చూడకూడదయ్యా, నీవే చూడాలి ప్రభా. ఎక్కడ ఏది పడుచుకుంటాం చక్కగా అయ్యా నీవు ఎలా నడిపిస్తున్నా వాళ్ళు ఆ నడిపింపు చూసుకుంటూ ముందుకెళ్ళడానికి మీరు ఎక్కడ చూపించండి అయ్యా. బలపరచండి, సహాయం చేయండి. మీ ఆత్మకరణ మీ పక్షాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా. నన్ను కూడా దర్శించండి అయ్యా. మీ చిత్తం జరిగించండి, నా పట్ల మీ చిత్తం జరిగించండి అయ్యా. అన్నింటినీ తట్టుకునే శక్తిని నాకు అనుగ్రహించయ్యా. ఓర్చుకునే మనసుని ఇవ్వండి అయ్యా. అయ్యా తొందరపాటు ఆ మనసును ఆలోచన కొట్టి తీసివేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా మీకే స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ అయ్యా ఇంకా మరి రోజు తీసుకొచ్చిన బిడ్డలందరి పక్షాన్ని ప్రార్థన చేస్తూ మీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిలబడి ఒక చిన్న పాట పాడుకుంటున్నాను. నేరములించని వాడా
అన్నమాట. ఒక కుటుంబానికి మేము వెళ్ళి ప్రార్థన చేసే చక్కగా అట్లా అనమాట. కాబట్టి ఇంకా ఎవరు రావాల్సిన జనరల్గా మనం చెప్పుకొని సరిపోయింది. ఈ వీక్లో మనకి శుక్రవారం నాడు 24వ తారీఖు వచ్చింది. 24వ తారీఖు మనం ప్రతి నెల 24వ తారీఖు ఫాస్టింగ్ లేదు. పోయిన నెలలో మనం 24వ తారీఖు మీటింగ్స్ పెట్టుకున్నాం. గుర్తుంది మీరు? ఆ రోజు మనం అందుకని చెప్పేసి ఆ రోజు జరిగింది ప్రార్థన. కాబట్టి కుడికిలో వెళ్ళింది అనమాట. ఇప్పుడు మామూలుగా ఎలా మనకి 24వ తారీఖు చక్కగా అది కూడా చౌక జరుగుతుంది. ప్రతి నెలలో కూడా మరి ఆ రోజు చక్కగా 11 గంటలు వచ్చేస్తే చక్కగా 2 గంటల వరకు కొంచెం ప్రార్థన చేసుకోవచ్చు. 6 గంటలు ఫాస్టింగ్, 12 గంటలు ఫాస్టింగ్, 24 గంటలు. ఈ మూడింటిలో ఏ ఫాస్టింగ్ అని మీకు ఇష్టం. ప్రస్తుతానికి మన గుడికల ప్రకారం 6 గంటల ఫాస్టింగ్ జరుగుతుంది అనిపిస్తున్నాను. ఉదయం 6 నుంచి మన సాయంత్రం 6 అంటే మనకి 8 గంటలకు 12 గంటలు ఉంటుంది. అలా వచ్చలేదు కాబట్టి 6 గంటల ఫాస్టింగ్ అన్నది మన ఆ ప్రాంతంలో మీరు తప్పకుండా రండి శుక్రవారం నాడు. ఇంకేదా మీకు శనివారం ఈసారి మనకి 4వ శనివారం అనమాట. 4వ శనివారం మనం ప్రార్థన ఏంటంటే రామలక్ష్మి బోర్డు పెట్టడం. 4వ శనివారంలో 4వ శనివారం రామలక్ష్మి బోర్డులో మరి ఆ రోజు ఇక్కడ ఉండదన్నమాట. ఆ రోజు శనివారం ఉంటుంది. ఈ ఆదివారం మీకు తెలుసుగా అట్లా అనమాట. దీంతో పాటు మరి వచ్చే దానిలో ఒక 3 రోజులు మన నవబాబులో కూడా 3 రోజులు ప్రార్థన కోరికలు ఎప్పుడు పెట్టాలి ఏంటని ప్రార్థించాలి. అట్లాగే మరి ఆ సంతోష కాలేజీ కూడా ఇంకా మనకి ఈమెయిల్ రాలేదన్నమాట. ఈమెయిల్ వచ్చిన తర్వాత ఇంకో డేట్ అని తెలిసింది అనమాట. ఆ డేట్ కూడా చెప్పి ప్రార్థన చేసుకుని అలా ముందుకు ప్రార్థించాలి ఇంటర్నెట్ కోసం. స్తోత్రం నాయన, పరిశుద్ధ ప్రేమ తండ్రి, మేము మరి ఎన్నో విషయాలు చెప్పుకున్నాం, వాక్యం చెప్పుకున్నాం. అలాగే ఈ వార్తలో జరిగే అన్ని కార్యక్రమాలు కూడా మేము చెప్పుకున్నాం అయ్యా. మరి ప్రతి కార్యక్రమం కూడా మేమేదో గట్టిగా వెళ్ళడం కాదు, కానీ ఒక పర్పస్లో ఒక ఉద్దేశం చొప్పున చేసే ప్రతి పని నడిపిస్తారయ్యా. మరి ఎంతసేపు ఉన్నారు కాదు, మీరు మాకు చెప్పారు. మరి అయ్యా నమ్మకంగా ఉండటం, కొంచెంలో నమ్మకంగా ఉండటం, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండటం. బైబిల్లో ఈ మాట రాయబడింది, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు అని చెప్పారయ్యా. మేమైతే 3వ పాయింట్ వచ్చేసాను కూడా, మిక్కిలి కొంచెంలో నమ్మకం. మా దగ్గర ఉన్నాయి మరి కొంచెం కాదు, కానీ మిక్కిలి కొంచెం స్వల్ప జనం ప్రభావం. ఇట్లాంటి ప్రజల మధ్య మరి ఎంతమంది చక్కగా చివరిదాకా వారి జీవితాన్ని కాపాడుకుంటారు, నిలబడతారు. వాళ్ళే నిజంగా ఈ రాజ్యాన్ని పంపుతారు ప్రభావం. అయ్యా ఇంకో ప్రభావం నిలబెట్టండి అయ్యా. ఇంకో ఒక్కడైనా మీరు అంటారు బైబిల్లో అక్కడ ఒక్కడును అయ్యా లేడు అని చెప్పారయ్యా. అలా కాకుండా ఒక్కరున్నా చాలా చెప్పారయ్యా. ఒక్కరుంటే వారి కొరకు నేను వెతుకుతున్నానని చెప్పారయ్యా. అవును, సమాజంలో ఏమి ఒక్కడే నిలబడ్డాడు. ఆ రోజు ఆ ఒక్క కుటుంబం నిలబడింది. ఈ రోజు ఆయన ఆ రోజు ప్రభా అయ్యా ఇంకో మరి విజయం ఒక్కడే నిలబడినప్పుడు ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చావు ప్రభా. అట్లాగా మేమందరం అటువంటి గొప్ప గొప్ప విజయాన్ని చూడాలని మేము ఎంతో ఆశపడతా ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాను. మరి దానిలో క్రమంగా భాగంగా మేము ప్రతి పని కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా అయ్యా మరి ఆయన ముందుకు వెళ్ళడానికి మాకు ఎంతో సహాయం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొంచెం భారం లేదంటే కొంచెం ఆయన కొంచెం బలహీనతైనప్పటికీ ప్రభా అయ్యా ఆ సమయంలో మాకు ఇస్తున్న బలాన్ని నేను అనుకుంటున్నాను ప్రభా మీ సన్నిధిలో. అయ్యా మరియు అప్పటి వరకు కొంచెం నీరసంగా ఉన్న పరిస్థితుల్లో ఆ సమయంలో అక్కడికి వచ్చినప్పుడు మళ్ళా మనకి